బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజీవ్ నగర్ లో ఉన్నాము. రాజీవ్ నగర్ లో ఉన్నటువంటి గూడూరు సాగర్ నిన్న రాత్రి అయితే కొనరావుపేట మండల్ కొలనూరులో అయితే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేది ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మీ పేరు. నా పేరు అనుష. ఏం జరిగింది? అయితే మాకు 1 month బ్యాక్ గొడవ అయింది. బాగా డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేస్తే నేను ఏమన్నా అంటే రోజు ఇట్లా తాగడం నాకు కుదరదు, అప్పులు బాగున్నాయి, మనం మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అని చెప్తే సరే నేను ఇట్లుండా, నీకు నచ్చినట్టుండా, నేను ఎంజాయ్ చేస్తా, నా ఫ్రెండ్స్ తోటి తిరుగుతా, నాకు నచ్చినట్టే ఉంటా, నేను డైవర్స్ ఇస్తా నీకు, నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతా అని వెళ్ళిపోయిండు. అయితే నైట్ కాల్ చేసిండు, మళ్ళీ చేసి నువ్వు రా నా దగ్గరికి అంటే నేను రాను, ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయినావు, మీ మమ్మీని మీ డాడీని తీసుకొని రా, నేను వస్తా అని నేను చెప్పిన. మా మమ్మీ మా డాడీ రారంట, మీ ఇష్టం, మేము పెళ్లి చేసినాం కానీ మళ్ళీ మేము వదిలేసినాం, మీ గురించి మాకు అవసరం లేదు, పట్టించుకోము మేము అని చెప్పారు. అంటే మీ అమ్మ మీ నాన్న వచ్చినప్పుడే నేను వస్తా, నేను అదివరి దాకా రాను, ఎందుకంటే మంది చూసినా కూడా ఊకే గొడవ పెట్టుకుంటుర్రు, మళ్ళా కలుస్తుర్రు, మీరేమన్నా మనుషులేనా అన్నట్టు ఇట్లా మాట్లాడుతుర్రు అని నేను రానని చెప్పేసిన. అంతేగా తెల్లారి వరకు ఇట్లా అయిపోయింది. నైట్ ఏమైనా మాట్లాడుకున్నారా మీరిద్దరు? అదే చెప్పిండు అన్నట్టు, మా అమ్మ మా నాన్న రారంట, ఎట్లా అంటే వాళ్ళు వచ్చినప్పుడే నేను వస్తా, అది దాకా నేను రాను అని నేను చెప్పిన. ఎందుకు రారని చెప్పేసి నువ్వు అడగలేదా? అంటే వాళ్ళకి ఇష్టం లేదంట. నేను ఎందుకు ఇష్టం లేదని చెప్పేసి నువ్వు అడగలేదు? అంటే వాళ్ళు ఎందుకో నన్ను నచ్చారు, మేము ఇంట్లో ఉన్నా కూడా ఇష్యూ చేస్తారు, బయటకు వెళ్ళిపోవాలని, మేము బయట ఉన్నా మంచిగా ఉన్నా కలిసి ఉన్నా కూడా ఫోన్ చేస్తారు, రప్పించుకుంటారు, అట్లా ఇట్లా అని మాట్లాడతారు. మళ్ళా ఇక్కడ వాళ్ళు తిడుతురు అని చెప్పేసి మళ్ళా నా దగ్గరకు వస్తాడు, మళ్ళా అక్కడ ఏమన్నా గొడవ అయితే మళ్ళీ ఇటు సైడ్ వస్తాడు. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ మ్యారేజ్? 4 years అయిపోతుంది. ఎప్పటి నుంచి లవ్ స్టార్ట్ మీది? మాది 10th నుంచి. అప్పటి నుంచి మరి లవ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ సమస్యలు మీరు పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకోలేరా? లేదు. అంటే ఏమనిపించలేదా మాట్లాడాలని? అప్పుడు బానే ఉన్నాడు అనిపించింది. అంటే సమస్యలు వాళ్ళు పరిష్కరించాలని చెప్పి చూడలేరా? లేదు, అంతేం ఆలోచించాలి. అంటే మీ పేరెంట్స్ గానీ వాళ్ళ పేరెంట్స్ గానీ కూర్చొని వద్దు అని అన్నారు, ఒప్పించుకున్నాం, చేసుకున్నాం. ఒక 3 months అట్లా బానే ఉన్నాం. తర్వాత ఇక గొడవలు అవుతా. మ్యారేజ్ అయిన తర్వాత 3 months నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటారు. వచ్చారు ఇప్పుడు? వచ్చింది. ఏం జరిగింది అంటే ఆయన పెళ్లి చేసుకున్న కంచెలి ఇవే గొడవలు, ఇవే కథలు. కిరాయిలకు ఉన్నారు ఫస్ట్. కిరాయిలకు ఉంటే కిరాయిలు ఉన్న కాడ తాగుతాడు, ఈమెను ఘోరంగా చేస్తాడు, ఆమెకు పేరిండ గాయాలి, ఆమెను కొడతాడు. ఇక ఘోరం అంటే ఘోరం, ఆమెను ఘోరంగా చేస్తాడు. ఎట్లయితే ఇట్లా ఘోరం చేస్తే నన్ను ఒమ్మని అంటారు అన్నట్టు ఇది చేస్తాడు, బయట పడతాడు. ఈమెను బయట కిరాయిలకు ఉన్నప్పుడు ఇట్లా వదిలిండు, వచ్చిండు, కిరాయిలు కట్టలేరు, ఏం కట్టలేరు. కిరాయిలు కట్టపోతే మళ్ళీ ఈమె ఎవరితోడన్నా మొగోళ్ళతోటి మాట్లాడినా, నువ్వు ఆయనతోటి మాట్లాడినావు, నువ్వు ఆయన ఉంచుకున్నావు, వీళ్ళు ఉంచుకున్నావు అని ఇవన్నీ ఇందేలు అనుమానం. బావ బండి ఎక్కినా కానీ నువ్వు బావ బండి ఎక్కి వచ్చినావు, మీ బావకు నీకేం సంబంధం, ఇవి లింకులు పెట్టి గొడవలు చేసి బాగా చేతిగా మరి గట్ల గొడవలు చేసిన ఈయన ఇట్లా వేయిండు. నేను కిరాయి కాడ ఒక్క మనిషిని ఎట్లా ఉంచుతా అని నేను బోర్లు ఈమెను తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నాక కోసుకున్నాడు. ఎన్ని రోజులు అవుతుంది ఆమె తీసుకొచ్చుకుని మీ ఇంట్లో ఉంచబట్టుకే? ఇప్పుడు 8 నెలలు అవుతుందా? 8 నెలలు అవుతుంది. ఇక కోసుకొని నేను చచ్చిపోతున్నా అని ఈమెకు నైట్ ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఈమెం చేసింది, ఏమైంది అంటే సాగర్ కోసుకుంటుండట, నేను చచ్చిపోతా అంటుండ అమ్మ అని అంటే, అయ్యో అంత పని వద్దు, అట్లా లెక్కద్దు, ఏమద్దు, ఏం కావాలి ఆయనకు అడిగానంటే, మనం ఇద్దరం కూడుంటే నేను చచ్చిపోను, లేకుండా చచ్చిపోతా అని అన్నాడు. అయిన దానికి మరి అమ్మ ఏమంటావు అంటే రమ్మాను అన్నాం. మరి అటుగా పానం పోతే మనిషి కనిపించాడు కదా, రమ్మాను బిడ్డ అన్నాం. చచ్చిపోకూడదు అవసరం లేదు, రమ్మాను అంటే ఇక అదే నేను రేపు పొద్దుగలనే నేను అత్త పొద్దుగల మాట్లాడుకుందామంటే లేదు, నేను ఇప్పుడే అత్త అని వచ్చి ఉన్నాడు. ఎన్ని రోజుల దాకా 1 నెల 2 నెలలు మంచిగా ఉంటాడు, మళ్ళీ ఇటు వస్తాడు, మళ్ళీ నెల అయినాక మళ్ళీ అటు వస్తాడు. ఇక ఇట్నే ఈడి కాడికైనా పెళ్లి అయిన కంచెలే 4-5 సార్లు కోసుకున్నాడు. అడిగంటే ఇద్దరిని కలిపే ప్రయత్నం ఎప్పుడు చేయలేరా? ఇద్దరి కలిపే అయితే ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర పోతే ఏమంటారు, కానీ కొంచెం సపోర్ట్ లేదు. నువ్వు ఆమెను చేసుకోపోనంగా చేసుకున్నావు, ఆమె తోటి మాకు అవసరం లేదు, కూడుంటావా ఇడిపోతావా నీ ఇష్టం, మాకు తెలియదు
అని అంటే మరి ఈమెమంటది అమ్మాయి ఇయ్యాల మారుతాడు కావచ్చు, రేపు మారుతాడు కావచ్చు, నేను ఆయనతోటే ఉంటా. ఇప్పుడు ఈయనను వదిలిపెట్టుకొని నేను మళ్ళీ వేరే వాళ్ళకి తోటి పోయినా గానీ నాకు మంచిగా అనిపించేది. మా దోస్తులది అంత లైఫ్ మంచిగా ఉంది, నాది ఒక్కదాని దగ్గర ఇట్లున్నది అని అంటే నీ ఇష్టం బిడ్డ. ఇప్పుడు నేను ఈయనకు అద్దని నేను ఈమెను బలిమీటికి తీసుకొని వచ్చి నేను వేరే వాళ్ళకి ఇచ్చిన వానితోటి ఉంటదని మీకు ఇష్టమేనా? వాళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు కదా, మీకు ఇష్టమేనా? ఎవరికి నాకు ఇష్టం లేకున్నా ఈమెకి ఇష్టమైందని చేసినా గానీ ఆయన ఇట్లా అంగలి వేసుకున్నా నేను ఇంట్లో ఉంచుకున్నా, నేను కొడుకులాగా ఉంచుకున్నా, ఆయన పని చేసినా చేయకున్నా అండి పెట్టుకుంటున్నా నేను. ఆయన ఎన్నడూ చక్కగా పని చేయకపోవు. అప్పులు చేసి ఇప్పుడు బయట ఖర్చు అప్పులు చేసు 5,000 అప్పు, ఇట్లా 10,000 అప్పులు పట్టుకొని వచ్చు. మళ్ళా ఈమె పని చేసుకుంటా అప్పులు తెంపుకుంటా వచ్చింది. ఇప్పటికైనా అప్పు పని చేసుకుంటా ఈమెనే పని చేసు. ఏం పని చేస్తుండే? ఈమె బీడీలు చేసు. ఇప్పుడు మిషన్ కుడుతుంది, బీడీలు చేస్తుంది. అవిడితోనే మొత్తం అప్పులే నేర్పినాయా? అప్పులంటే ఇట్నే చిల్లర పొట్టకు నేనెలా తిత్తు అప్పులు ఎప్పుడన్నా ఒకసారి పని చేసు. ఇప్పుడు 4 రోజులు ఉంటాడా, ఆ 4 రోజులు మంచిగా ఉన్న రోజులు ఇక తన ఈమె ఇద్దరు కలిపి ఇది చేసుకుందరు. ఇక మళ్ళా బయట పడ్డా మళ్ళీ 5,000, 3,000, 2,000 మళ్ళీ అప్పులు పట్టుకొని మళ్ళీ వచ్చు. డ్రింక్ అలవాటు బాగుందా? మస్తు బాగా సైకో, సేమ్ సైకో ఎట్లా చేస్తాడో ఆయన అట్లా చేస్తాడు. ఫ్రెండ్స్ సర్కిల్ లేకపోతే బానే ఉంటాడు, ఫ్రెండ్స్ సర్కిల్ ఉండేసరికి మొత్తం అవారాలాగా తిరిగిపోతాడు. అంటే ఏమంటారు ఫ్రెండ్స్, ఏమంటారు? తను ఇంట్లో పడుకున్నాడు అనుకో, ఫోన్ చేస్తారు, ఏమైరా రావా, తాగుపియవా, రావా అని అట్లనే కాల్ చేస్తా ఉంటారు ఎప్పటికి. ఫోన్ వచ్చిందంటే ఆగడు. నాతోటి ఖచ్చితంగా గొడవ చేస్తాడు, నన్ను కొడతాడు, టార్చర్ చేస్తాడు, బయటకు వస్తాడు. నీకు తాగుడు కావన్నా నేను కావన్నా అంటే నాకు తాగుడే కావాలి, నువ్వు అవసరం లేదు అని కూడా పెద్ద మనుషులకి ఇప్పుడు ఇది ఇప్పటి ముచ్చట. నాకు ఇప్పుడు విడాకులు కావాలి అని ఆయన వచ్చి పెద్ద మనిషికి ఇట్లా మహిళా మండలంలో కలిసిండట విడాకులు కావాలని. ఆయన్నే అడిగిండు. అయితే ఇట్లా మన టాటా వేసుకొని ఇస్తేనన్నా ఇట్లా తిరుగుడు బంద్ అవుతుంది, పని చేసుకుంటాడు కావచ్చు అని ఈమె టాటా వేసు 50,000 అప్పు తెచ్చి కొన్నది. కొంటే ఇక నడుపుకుంటా ఎంత కిరాయి వస్తే అంత కిరాయి తాగుడికే. వాళ్ళ దోస్తులు కూడా అన్నారు, అమ్మ 4 కిరాయిలు కొడుతుండు, 1 కిరాయి మీకు ఇస్తుండు, 3 కిరాయిల కళ్ళు తాగుతుండు ఆయనే, తాగుడు బాగున్నది. మమ్మల్ని అట్లా కూడా అన్నారు, మీ అల్లుని మాట నువ్వు నమ్ముతున్నావు, భర్త మాట ఆమె భలే నమ్ముతుండ్రు మీరు, ఆయన తాగుడు బాగున్నది అని. ఎంత కిరాయి నడిపించినా అంత మొత్తం చేసుకున్న కడిగి తాగిండు. ఇప్పుడు బండి ఫైనాన్స్ ఇప్పించిన ఆయన కూడా అన్నాడు, నేను నెలలా 20,000 కిరాయి చెప్పిన ఆయనకు, నేను 20,000 మీకు ఇయ్యలేరా అమ్మ అంటే మాకు 1 రూపాయి ఇయ్యలే, మొత్తం ఆయన తాగేదంతకే పెట్టుకున్నాడు. బండి కిస్తీలు కూడా కట్టలేడు, కట్టకపోతే ఆ బండి కిస్తీలకు గురించి కూడా బండి వాళ్ళు వచ్చి కొంట వేయరు, తీసుకెళ్లిపోయారు వాళ్ళు. బండి వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు. అప్పు చేసి తీసుకొచ్చారా లేకపోతే డబ్బులతోనే ఉన్నారు? అంటే అప్పు చేసిరా? అప్పు చేసే కొన్నాం. ఇప్పుడు ఆ అప్పు పోతా బండి తాళాలు ఇమ్మని వచ్చిండు, నువ్వు నాకు ఇడాకులు ఇస్తా అంటున్నావు, నువ్వు మారుతావు కావచ్చు, ఎన్ని రోజులు ఉన్నా నేను నీతోటే ఉంటానని ఆమె అంటుంది. కానీ ఆయన నాకు ఇడాకులు కావాలని మహిళా మండలాల్లో కలిసిండు. ఆ సంగతి కూడా మాకు తెలియదు, ఆయన కలిసింది. మళ్ళీ ఆయననే 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఇదే తాగుడు, ఇదే బయసు, ఇదే లొల్లి. ఈమెను నొసరు మీద కొరితే పన్ను ఇట్లా దిగింది, నొసరుకు దెబ్బలు ఉన్నాయి. ఇప్పుడు చూపించరాదు, అట్లా చేసినా గానీ ఆమెకు మహిళా మండలిలోకి చూపించినాం. ఇక గిది లెక్క, గిది కథ, చూడంటే ఆ పొలగాడు మారడు, పొల్ల ఎన్ని రోజులు ఏగుతావు, నువ్వు ఏదన్నా ఒకటి చేసుకో, ఆ పొలగాడు ఇడాకులు ఇస్తా అంటుండు. అంటే ఈమెమన్నది, మాకు రూపాయి ఇవ్వకున్నా మంచిదే, కానీ ఆయనతోటి ఏగుడు నా వల్ల అయితే లేదు. సరే మంచిది, ఆయన్ని వచ్చి కలిసిండు కదా ఇడాకులు ఇస్తానని. ఇక నీ అక్క, ఇక నేను కూడా రాడే ఉన్నా, ఇన్ని రోజులు మారుతాడు కావచ్చు అని ఏగించుకుంటా అనుకున్నా. కానీ ఇప్పుడు ఆయన ఇచ్చి ఆయన ఇడాకులు కావాలని వచ్చిండు. సరే మంచిది ఇయ్యని అని అన్నాడు. అన్నోళ్ళు ఏం చేసిండు, తల్లిదండ్రులకు ఫోన్ రమ్మని అంటే తల్లి ఏమంటది, మరి ఇట్లా సాగర్ వచ్చి విడాకులు అని అడుగుతుండు, మరి ఏం సంగతి అక్క, చంద్రకళ అక్క మరి అని అంటే, ఇక విడాకులు అని అడిగితే ఇత్తి ఈ రూపాయి ఖర్చు లేకుండా కానీ ఇక వాడు చావని బతకని వానితోటి మాకు అవసరం లేదు, ఓ 8 రోజులు ఏడుతా ఊకుంటా, ఇడాకులు అని వాడు వచ్చేది ఉంటే ఇయ్యి, నువ్వే ఇయ్యి, మేమైతే రాము అన్నది తల్లి. సరే అండి, ఓకే. నిన్న నైట్ పోతా అయితే ఈమెది పుట్టినరోజు అయింది. పుట్టినరోజు అయితే ఫోన్ లో ఫోటో పెట్టుకుంటే ఆయన పెట్టిండట. ఆయన పెడితే ఇక పెట్టినాక ఎవరో చూసాట, తల్లికి చెప్పిల్లట. తల్లికి చెప్తే తల్లి అట, నువ్వు దానికి ఇడాకులు ఇస్తా అన్నావు, దాంతో నాకు అవసరం లేదన్నావు, మళ్ళీ దాని ఫోటో ఎందుకు పెట్టినావని ఇంట్లోకి ఎలగొట్టిందట. నేను పొద్దుగాల ఇంట్లోకి ఎలగొట్టిందట. ఎలగొట్టినాక మా అమ్మ నన్ను ఎలగొట్టింది, నాకు ఏం సంగతి అని ఇన్ని రోజులు క్యాన్సిల్ చేయలే ఫోను.
మళ్ళీ పుట్టినరోజు అని ఫోన్ చేసిండు. చేసి నిన్న పొద్దుగాల ఫోన్ చేసి మా అమ్మ నీ ఫోటో పెట్టిందని నన్ను ఇంట్లో ఉండనిత్తలేదు, వెళ్ళి పొమ్మంటుంది. మరి నా సంగతి ఏంటిది, ఏమంటావు చెప్పు అని అంటే, నేను ఉండాని అంటలేను, నువ్వే విడాకులు కావాలని పోయినావు, మీ అమ్మను మీ నాన్నను తోలుకోనరా, తోలుకొని వస్తే పొత్తులుండుడా వేరుండుడా, ఎట్లంటే అట్నే ఉందాము అని ఏమన్నది. అన్నాక ఏం చేసిండు, మా అమ్మ మా నాన్న పంచాయతీకి రారట, వాళ్ళది ఇజ్జతి పోతుందట, వాళ్ళకి మంచిగా అనిపిస్తలేదట, వాళ్ళు రానంటే రానంటాళ్ళు. ఇగో సత్యం మీరు ఇద్దరు సావుల్ని బతుకులు మాకు అవసరం లేదు, నేనైతే పంచాయతీకి రానని వాళ్ళు అంటారు. నీదేం సంగతి అంటే, మీ అమ్మ నాన్న వచ్చేదాకా నేను రాను, ఇన్ని రోజులు నువ్వు కోసుకుంటున్నా సత్తున్నా నన్ను భయపట్టించును, పెళ్ళైనా కంచెలు ఇదే భయపట్టించుడు, సత్తున్నా అని కోసుకుంటా అంటే, ఎవరికన్నా ఇట్లా దీనికి తెలిసిన వాళ్ళకి అన్నయ్యకి ఇట్లా సాగర్ కోసుకుంటా అని అంటుండు అని ఎవరికన్నా వాళ్ళ ఫ్రెండ్స్ లకు ఫోన్ చేసి ఓసారి వాళ్ళ అక్కకే ఫోన్ చేసింది, ఫోన్ చేసి చెప్పింది. కానీ ఈ తాప ఆయన సత్తున్నా అని చెప్పలేడు, కానీ నువ్వు అత్తవా రావా అని అడిగితే, మీ అమ్మ నాన్న వచ్చినాడే నేను అత్త, అది వారి దాకా నేను రాను, అందరు నన్ను తిడుతుర్లు, మూడు ఆ పోలగాడు బారడు అని చెప్పంగా ఆ పోలగాని తోటి ఏమి ఎగిరిస్తావు అని అంటుళ్ళు. ఇక నేను పెద్ద మనుషులలో పంచాయతీ అయ్యి మీ అమ్మ నాన్న తోలుకొని వచ్చినాడే మనం ఇద్దరం కలిసి ఉందాము, నేను అత్త, నువ్వు రేపు పొద్దుగాల తోలుకొని వచ్చిన మంచిగా పొద్దుగాల అత్త అని చెప్పింది. ఎంత ఇష్టం కూడా తనకి నా పైనే ఉంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.